చైన్ లేదు మీ మెడలో. అల్లు అర్జున్ గారు చైన్ ఇచ్చారు కదా, ఆ చైన్ నేను తెచ్చేద్దాం అనుకున్నాను కానీ అసలు పుష్పలో మీకు అవకాశం ఎలా వచ్చింది? నేను యాక్చువల్లీ పుష్ప 1కే ఆడిషన్ ఇచ్చానండి. నాకు ఫస్ట్ అడిగారు బ్లాక్ టికెట్లు అమ్ముకునే క్యారెక్టర్ అమ్ముతారు థియేటర్లో అని. సో లక్కీగా అది వెయిట్ చేయడం వల్ల సుకుమార్ సార్ 2లోనే మంచి క్యారెక్టర్ ఇచ్చారు. బన్నీ గారు అంటే బిహైండ్ ద స్క్రీన్ ఎట్లా ఉండేవాళ్ళు మీతో? ఫస్ట్ నేను షూట్కి వెళ్ళినప్పుడు అయితే ఆ రోజు చూద్దామని వెయిట్ చేస్తుంటే వెళ్ళే లోపలికి ఫస్ట్ ఆయన్ని చూసిన తర్వాత నమస్తే అన్న అంటే ఆయన అన్నారు అంతే. ఆ ఫోటో క్లిక్ చేస్తాం కదా, క్లిక్ చేసేటప్పుడు రావు రమేష్ గారు గట్టిగా నవ్వేశారు అనమాట. ఫోటో తీసినావు నువ్వు అని అడుగుతారు ఆయన. ఈ టైప్ ఆఫ్ భయం చూపిస్తుంటారు. అయితే బన్నీ అన్న డ్రా అన్నారు అంటే వెళ్ళే అనమాట. అనుకోకుండా సంధ్యా థియేటర్ ఇష్యూ రోజు రోజుకి పెరిగిపోతుంది. సో దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ అంటే వెళ్ళారు ఆ రోజు మీరు థియేటర్కి కూడా వెళ్ళారట? నేను సంధ్య థియేటర్కి మొత్తం ఫుల్ పోలీసులు అంత చాలా స్ట్రిక్ట్ ఇది ఉండేది. అయితే ఎందుకు ఎంత స్ట్రిక్ట్ అయిందని మాకు తెలియదు. ఫన్ బకెట్ భరత్గా ఎప్పుడు పేరు వచ్చింది? నేను 2014లో వచ్చానండి ఇండస్ట్రీ. కట్ చేస్తే 2016లో ఫన్ బకెట్ అనేది అవకాశం వచ్చింది. మరి భార్గవ్ కనిపించట్లేదు ఏంటి అసలు? ఏమైంది ఇష్యూ అయింది? అది భార్గవ్ స్టోరీ. అది మరి యాటిట్యూడ్ హేటో మరి తెలియదు. మొత్తానికి అయితే కాంటాక్ట్లో అయితే లేడు. పుష్ప 3లో అందరూ విజయ్ దేవరకొండ అని. అవును, మాకేమైనా క్లూ ఇవ్వగలుగుతా? పుష్ప అంటే విజయ్ దేవరకొండ గారిలా కనిపించారు. సో ఆ హైట్ అదంతా సో ఆయనే అనుకుంటున్నాను నేను. సో మీ దాంతో క్లియర్ అయిపోయింది అనుకుంటాను నేను. హాయ్ అండి, వెల్కమ్ టు ఎడ్రీ మీడియా. నేను మీ నాగేంద్రచారి. ఈరోజు మన స్పెషల్ గెస్ట్ భరత్ బెహ్రా అంటాము, ఫన్ బకెట్ భరత్ అంటాము. సో పుష్ప సినిమాలో మనకు కిసక్ సాంగ్ చాలా ఫేమస్ అయింది కదండి. ఆ కిసక్ సాంగ్ రావడానికి కారణం ఈయనే. సో పుష్ప మూవీలో యాక్ట్ చేసా తనతో మాట్లాడి మనం మరిన్ని విషయాలు తెలుసుకుందాం. పుష్పలో జరిగిన విషయాలు మొత్తం తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ సార్. హాయ్ సార్. ఫన్ బకెట్ భరత్ అనాలా, భరత్ బెహ్రా అనాలా, లేదంటే పుష్ప ఆర్టిస్ట్ అనాలా? ఒరిజినల్ పేరు అయితే భరత్ బెహ్రా, కాకపోతే ఫన్ బకెట్ అనేది ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఒక ట్యాగ్ లైన్ యాడ్ అయింది. అండ్ ఇప్పుడు పుష్ప. ఏదండి మరి చైన్ లేదు మీ మెడలో? చైన్ లేదా? అల్లు అర్జున్ గారు చైన్ ఇచ్చారు కదా, ఏది దాచిపెట్టుకున్నారా లేదంటే వేసుకురాలేదా? ఏంటి ఆ చైన్ నేను తెచ్చేద్దాం అనుకున్నాను కానీ సెట్ ప్రాపర్టీ ఒప్పుకోలేదు. అంతేనా? నిజంగా గోల్డేనా? లేదండి, గోల్డ్ కాదు. గోల్డ్ కాదు. చాలా మంది అడిగారు, మంచి క్వశ్చన్ వేశారు మీరు. చాలా మంది ఇన్స్టాలో ఫోటో పెట్టి ఆ వీడియోలు పెట్టిన తర్వాత అందరూ ఆ చైన్ ఏం చేసావు అన్నారు. సో ఆ చైన్ యాక్చువల్లీ సెట్ ప్రాపర్టీ వాళ్ళు ఇస్తారు కదా, ఆ చైన్ అది. కాబట్టి గోల్డ్ కాదు, నార్మల్ సెట్ వాళ్ళ దగ్గర ఉంటాయి కదా ఆ టైప్ ఆఫ్ నార్మల్ రోల్డ్ గోల్డ్ టైప్ చైన్. ఓకే, అట్లా గోల్డ్ ఇస్తే ఇంటికి తెచ్చుకుని గోల్డ్ ఇస్తే బాగానే ఉంటుంది, చక్కగా పట్టుకుని వచ్చింది. సో పుష్పలో అంటే మీ ఫన్ బకెట్ జర్నీ అంతా మాట్లాడుకునే ముందు అసలు పుష్పలో మీకు అవకాశం ఎలా వచ్చింది? సుకుమార్ గారు కాల్ చేసి మీకు సో ఎలా ఉండేది సుకుమార్ గారితో? నేను యాక్చువల్లీ పుష్ప 1కే ఆడిషన్ ఇచ్చానండి. పుష్ప 1కి ఆడిషన్ ఇచ్చిన తర్వాత ఒక 4-5 రౌండ్స్ అయ్యాయి. సో 5 రౌండ్స్ సెలెక్ట్ అయ్యాను. 5th రౌండ్ సెలెక్ట్ అయిన తర్వాత మీ క్యారెక్టర్ ఉంటుంది అన్నట్టు చెప్పారు. దాని తర్వాత ఒక 2-3 క్యారెక్టర్స్ అడిగారు అనమాట. ఈ క్యారెక్టర్ కోసం అనుకుందామని. అది నాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్తో నాకు ర్యాపో ఉండేది, వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పడం. కానీ అన్ఫార్చునేట్గా ఏమంటే ఆ క్యారెక్టర్స్ కొన్ని షూట్ అవ్వలేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లుక్ వైజ్ షూట్ అవ్వలేదు, కొన్ని ఏజ్ వల్ల షూట్ అవ్వలేదు. కొంచెం 45 years ఏజ్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఒకటి అన్నారు, అది లుక్ చేద్దామన్నా వద్దు మనడు చిన్నోళ్ళ కనిపిస్తున్నట్టు మళ్ళీ వద్దన్నారు. ఆ తర్వాత ఇంకో క్యారెక్టర్ నాకు ఫస్ట్ అడిగారు బ్లాక్ టికెట్లు అమ్ముకునే క్యారెక్టర్ అమ్ముతారు థియేటర్లో అని. అదొకటి అడిగారు, అది కొంచెం డైలాగ్స్ అంత ఉండవు అని కూడా చెప్పారు. ఆ తర్వాత నేను కూడా కొంచెం ఎందుకులే ఇంకా ది బెస్ట్ క్యారెక్టర్ ఏమైనా ఉంటే వస్తుందా అని డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అడిగితే ఇంకా ఉంటుందండి, బట్ మీరు ఒకవేళ ఓకే అంటే ఈ క్యారెక్టర్ చేద్దరు కానీ అన్నారు. అంటే లేదు సార్, మరి 5 రౌండ్స్ సెలెక్ట్ అయ్యాయి కదా, కొంచెం మంచి క్యారెక్టర్ అయితే వెయిట్ చేస్తాను అన్న. సో లక్కీగా అది వెయిట్ చేయడం వల్ల సుకుమార్ సార్ అది మైండ్లో ఉంది సార్కి, 2లోనే మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఓకే, అంటే ఇప్పుడు ఈ ఫోటోగ్రాఫర్ క్యారెక్టర్ కాకుండా ఇంతకుముందు మీరు చెప్పినవి సో దాంట్లో ఉందా బ్లాక్ టికెట్? అది యాక్చువల్ 1లో ఉంటుంది. నేను చెప్పింది 1 స్టోరీ చెప్తున్నా. 1కి నేను సెలెక్ట్ అయ్యా కదా, 1కి సెలెక్ట్ అయితే ఆ తర్వాత అందులో వచ్చే క్యారెక్టర్స్ నేను చెప్పా. అందులో ఉంటుంది కదా బ్లాక్ టికెట్లు అమ్ముకునే క్యారెక్టర్ ఒకటి. నేను పుష్ప 2 అనుకుంటున్నా. సో అది మిస్ అయ్యింది అనమాట. అది కట్ చేస్తే 2లోన క్యారెక్టర్ వచ్చింది. మంచి అల్లు అర్జున్ గారితో పడింది కదా.
అంటే అంటే లిటరల్లీ అది ఒక ఫ్యాన్ బాయ్ మూమెంట్ నాకు, ఎందుకంటే నేను అల్లు అర్జున్ గారికి పెద్ద డైహెడ్ ఫ్యాన్ అనమాట. సో ఆ సినిమాలో అవకాశం రావడం ఒక ఎత్తు అయితే, ఇంకా బన్నీ గారితో అవకాశం దొరకడం ఇంకా అది సుకుమార్ సార్కి క్రెడిట్ లిటరల్లీ. అంటే మీకు ఎలా నరేట్ చేసినప్పుడు ఎలా చేశారు సుకుమార్ గారు? అంటే నెరేట్ చేయడానికి యాక్చువల్లీ క్యారెక్టర్ ఫస్ట్ నాది కాదు. ఆల్రెడీ ఇప్పుడు అంత పెద్ద సినిమా అయినప్పుడు క్యారెక్టర్స్ చాలా ఉంటాయి కదా, అందులో కొన్ని కొన్ని మెయిన్ క్యారెక్టర్స్ ఏవైతే ఆడిషన్ ద్వారా సెలెక్ట్ చేశారో, ఆ ఆడిషన్ ద్వారా సెలెక్ట్ చేసిన క్యారెక్టర్స్ని సార్ ఆల్రెడీ ఒకరు కాకుండా ఇద్దరు ముగ్గురిని పెట్టుకుంటారు స్పేర్గా. ముగ్గురు పెర్ఫార్మెన్స్ బాగానే చేస్తారు, ఇద్దరున్న పెర్ఫార్మెన్స్ బాగానే చేసిన లుక్ వైజ్ వాళ్ళు ఎలా సెట్ అవుతారని చెప్పి వాళ్ళని కూడా లొకేషన్ పిలుస్తారు. సో వాళ్ళకి లొకేషన్ పిలిచారు ఈ క్యారెక్టర్కి ఒక ముగ్గురు కుర్రోల్ని, ఈ ఫోటోగ్రాఫర్ క్యారెక్టర్ కోసం. కానీ నాకు పిలిచింది వేరే క్యారెక్టర్కి. నాకు చెప్పారు సంథింగ్ జగత్ బాబు గారు వాళ్ళ అబ్బాయి ఉంటారు కదా అందులో, ఆ స్టార్టింగ్ విలన్ ఎండింగ్లో వస్తారు కదా, వాళ్ళ బ్యాచ్లో అన్నట్టు చెప్పారు. అందులో డైలాగ్స్ అంత ఉండకపోవచ్చు అది ఇది, అయినా మీరు వస్తారా అంటే 1లో మరి ఇంకెలాగో చాలా రకంగా ట్రై చేసాం కానీ లుక్ వైజ్ అన్నీ సెట్ అవ్వలేదు కదా, వెళ్ళిపోతే బెటర్ బాబు అని వెళ్ళిపోయాను నేను. లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఈ ముగ్గురు కుర్రోళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ఫోటోగ్రాఫర్ క్యారెక్టర్కి, వాళ్ళు ఒక కుర్రోడు ఆల్రెడీ లోపల చేస్తున్నాడు, షూట్ జరుగుతుంది ఆ రోజు. ఆ అబ్బాయి సరిగ్గా చేయట్లేదు, ఇంకొక ఇద్దరు ఆల్రెడీ ఉన్నారు, ఆ అబ్బాయి బాగా చేయకపోతే మనోడిని పెడదామని. ఈ లోపు నేను లొకేషన్కి వెళ్ళాక ఈ క్యారెక్టర్తో వెళ్ళాను అనమాట. ఈ లుక్తో నాకు గెటప్ కాస్ట్యూమ్ వేసిన తర్వాత వెళ్తే సార్ చూశారు, మనోడు హే చాలా బాగున్నాడు, ఓకే విలన్ లాగా సూట్ అయ్యాడు అన్నారు. బయటకు వచ్చిన తర్వాత మధ్యాహ్నం లంచ్ బ్రేక్ అయిన తర్వాత అప్పుడు కూడా మళ్ళీ ఫోన్ చేసి అర్జెంట్గా మీరు కాస్ట్యూమ్ మార్చాలి సార్, మీ క్యారెక్టర్ మారుస్తున్నారని అంటే మళ్ళీ కాస్ట్యూమ్ మార్చితే ఈ ఫోటోగ్రాఫర్ క్యారెక్టర్ కింద మళ్ళీ తయారు చేశారు. తయారు చేసి లోపలికి సార్ దగ్గరికి వెళ్ళి చూపిస్తే హే మనోడు ఈ క్యారెక్టర్లో కూడా బాగానే ఈ గెటప్లో కూడా బాగానే ఉన్నాడు అనగానే ఆ కుర్రోడు ఆల్రెడీ ఎవరైతే చేస్తున్నారో ఆ అబ్బాయికి కొంచెం నువ్వు ఇంకా సరే చేయట్లేదు, చాలా టేక్స్ అయిపోతున్నాయి, పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు, ఎందుకంటే రావు రమేష్ గారు బన్నీ గారు ఉన్నారు కదా అని చెప్పి ఆ అబ్బాయిని పంపించారు. నన్ను ఇమీడియట్గా తీసుకెళ్ళి అక్కడ నించోబెట్టి ఇమీడియట్గా అప్పటికప్పుడు, అంటే నాకు ఆ సీన్ కూడా తెలియదు కదా, నేను వెళ్ళింది ఇంకొక క్యారెక్టర్ కోసం, అప్పటికప్పుడు చేయండి అన్నారు. అనేసరికి కొంచెం చిన్న టెన్షన్ ఉంటుంది, ఎందుకంటే ఆ స్క్రిప్ట్ నాకేం తెలియదు, వాళ్ళందరూ ఆల్రెడీ ప్రిపేర్డ్ కదా. అప్పటికప్పుడు ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ప్రవీణ్ అన్న వాళ్ళు వచ్చి చెప్పారనమాట ఇలాగలుగా అని అంటే ఆ సీన్ విన్నాను. ఆ తర్వాత టేక్ అన్నారు, అయిపోయింది, సింగిల్ టేక్లో చేస్తాను. బన్నీ గారు అంటే బిహైండ్ ద స్క్రీన్ ఎట్లా ఉండేవాళ్ళు మీతో? బిహైండ్ ద స్క్రీన్ స్టార్టింగ్ ఫస్ట్ నేను షూట్కి వెళ్ళినప్పుడు అయితే యాజ్ ఎ ఫ్యాన్గా నాకు ఎలా ఉంటుందంటే, మనకి చాలామంది ఫ్యాన్స్ ఉంటారు నాలాగే అతనికి షూటింగ్లో, మనం చాలా ఎగ్జైట్ అయిపోతుంటాం, అరే రే అమ్మ అని. సో ఫస్ట్ నేను లొకేషన్కి వెళ్ళినప్పుడు నేను షూట్లో నాకు ఏ క్యారెక్టర్ ఇస్తారనేది పక్కన పెడితే అతన్ని చూడడానికి వెళ్ళినట్టుంది అది, అతన్ని చూడాలని. ఎందుకంటే నేను ఇన్ని ఇయర్స్ ఇండస్ట్రీలో ఉన్నాను కానీ ఎప్పుడూ డైరెక్ట్ అంటే కలిసే ఛాన్స్ వచ్చినా కూడా కలలేదు, ఇలాగ షూటింగ్ ద్వారా కలాలి అని ఒక గోల్లా పెట్టుకున్నా. సో ఇంకా ఈ ఛాన్స్ వచ్చింది అని చెప్పి ఆ రోజు చూద్దామని వెయిట్ చేస్తుంటే వెళ్ళే లోపలికి ఫస్ట్ ఆయన్ని చూసిన తర్వాత ఒక ఫ్యాన్ బాయ్ మూమెంట్, ఆ ఎగ్జైట్మెంట్ చాలా బాగుంటుంది. కానీ వెళ్ళిన వెంటనే నమస్తే అన్న అంటే ఆయన అన్నారు అంతే, ఆ క్యారెక్టర్లో ఏం మాట్లాడలే, ఆ స్టార్టింగ్ ఏం మాట్లాడలేదు అది ఉన్నారు. అనగానే తర్వాత సీన్ అయింది, వైడ్లో మొత్తం అయిపోయింది. చేసిన తర్వాత మళ్ళీ నా క్లోజ్ మిడ్ పెట్టినప్పుడు అప్పుడు షార్ట్ జరుగుతున్నప్పుడు ఆ సీన్లో ఎలా చేయాలి అంటే ఆ సీను ఇప్పుడు మీరు సినిమా చూసారు కదా, ఆ సినిమాలో ఆ ఫోటో క్లిక్ చేస్తాం కదా, క్లిక్ చేసేటప్పుడు నాకు దొంగచాటుగా క్లిక్ చేయమన్నారు. అదే నేను అడదాం అనుకుంటున్నా, చెప్పండి. అది దొంగచాటుగా క్లిక్ చేయమన్నారు. అయితే సార్ జస్ట్ దొంగచాటుగా నువ్వు క్లిక్ చేయి, నువ్వు ఎలా చేస్తావు నాకు తెలియదు అని సార్. అయితే సర్లే అని చెప్పి అది కొంచెం కామెడీ టైమింగ్లో కూడా చేయాలన్నమాట. అతను సీరియస్గా మాట్లాడుతుంటారు, సీఎం గారు మాట్లాడుతుంటే ఎలాగెత్తి అని అంటే అది చేస్తుంటే రావు రమేష్ గారు గట్టిగా నవ్వేశారనమాట లొకేషన్లో. భలే చేశాడు మనోడు అని ఆ టైమింగ్లో చేసినాను. నవ్విన తర్వాత అప్పుడు అతను అడుగుతారు, ఫోటో తీసినావు నువ్వు అని అడుగుతారు ఆయన. అంటే స్టార్టింగ్ సుకుమార్ సార్ చెప్పినట్టు ఎలాగైతే సీన్ ఎక్స్ప్లెయిన్ చేశారో అలాగే భయంతోనే చెప్పాలి, ఎందుకంటే నేను అతని దగ్గర ఫోటోగ్రాఫర్ అంటే ఆయన దగ్గర పనులాగే, అంత పెద్ద సీఎం గారి దగ్గర పర్సనల్ ఫోటోగ్రాఫర్ అంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తాడేమో అని భయంకి తీసావా నువ్వు అని సీరియస్గా కడితే నేను ఈ టైప్ ఆఫ్ భయం చూపిస్తుంటా. అదే యాక్చువల్లీ స్క్రిప్ట్లో ఉంది. అయితే బన్నీ అన్న అప్పుడు మాట్లాడారు, రే ఇట్రా అన్నారు అంటే వెళ్ళే అనమాట. ఆ సీన్ అలా కాదు, చిన్న చేంజ్ ఓవర్ చేద్దాం అని చెప్పి, అదే మా ఇంట్లో మా అబ్బాయికి ఏదైనా రిమోట్ ఏదైనా ఎక్కడుందన్నా అని అడిగితే ఏమన్నాడు నాకు తెలియదు అసలు ఎక్కడుందో అంటే ఈ టైప్ ఆఫ్ ఓవర్ యాక్షన్ చేస్తాడు, అలా ఒకసారి ట్రై చేయి అన్నాడు. అంటే సీఎం గారు నాకు చూసి ఫోటో తీసాను అంటే నేనా ఫోటో నేను తీస్తాను సార్. సో ఈ టైప్ ఆఫ్ బిల్డప్లో చేయాలంటే అలా చేశాను.
చేసేసరికి వెంటనే సుకుమార్ సార్ వచ్చి ఏయ్ అలా ఎందుకు చేసావురా అన్నారు. అనగానే నేను మరి అతను చెప్పారు అని చెప్పలేకపోయాను, ఆల్రెడీ మనకు ఆ ఫ్యాన్ ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ ఉంటుంది కాబట్టి. అప్పుడు బన్నీ అన్నే డల్లింగ్ నేనే చెప్పా వద్దా అని అన్నారు. లేదు లేదు అసలు యాక్చువల్ ఆయన దగ్గర మనోడు పని చేస్తున్నాడంటే అంత భయం ఉంటుంది, ఉద్యోగుల నుంచి తీసేస్తాడేమో అని వచ్చబడిపోద్ది మనడికి, అలాంటిది మనం ఎటకారం చేయకూడదు అని అంటే ఓకే ఓకే క్యారీ ఆన్ అని అంటే అప్పుడు నేను మళ్ళీ ఐఎస్టీ సార్ చెప్పినట్టు చేశాను, సుకుమార్ సార్ చెప్పినట్టు. సో అప్పుడు ఆయన మాట్లాడారు ఫస్ట్ ఆ షార్ట్కి సంబంధించి. ఇంకా షార్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ నార్మల్గా బ్రేక్ జస్ట్ షార్ట్ బ్రేక్ ఉంటుంది కదా, ఆ టైంలో నేను అలా మాట్లాడదాం అనుకుంటున్నా కానీ ఆయన ప్రాక్టీస్లో 24/7 ప్రాక్టీస్లో ఉంటారు ఆయన. మీకు షార్ట్ అయిపోయిన తర్వాత కూడా ఖాళీగా ఉండరు, అక్కడ సోఫాలో కూర్చున్న ఏదో డైలాగ్ చెప్తా అంటే నెక్స్ట్ ఏ సీన్ అయితే చేస్తారు ఆ సీన్ గురించి అలాగ అనుకొని ఇదే ఏదైనా ఇంపార్టెంట్ సుకుమార్ సార్ వచ్చి మాట్లాడుతున్నారని అంటే ఆ టైంలో మాట్లాడతారు కానీ లేకపోతే ఈ ప్రాక్టీస్లో ఉంటారు. సో ఆ టైంలో మనం వెళ్ళి హాయ్ ఏది మాట్లాడలేం కదా, మనం కూడా కొంచెం ప్రొఫెషనల్గా యాక్టర్గానే వెళ్ళాం కదా, అలా డిస్టర్బ్ చేయకూడదని చేయలేదు. కాకపోతే మధ్యలో ఒక 2-3 టైమ్స్ నార్మల్గానే మాట్లాడా, అంటే షార్ట్కి సంబంధించి ఇలాగా అలా ఇక్కడి నుంచి వచ్చా, ఈ లైట్ నా మీద పడుతుందిరా కరెక్ట్ చూసుకో, ఇవి స్టార్టింగ్ షూట్ అయినంత అదే మాట్లాడా. ఎండింగ్లో ఫోటో దిగడానికి వెళ్ళినప్పుడు మాత్రం కొంచెం మాట్లాడే ఛాన్స్ దొరికింది. ఓకే, శ్రీవల్లి బర్త్డేకి కూడా వెళ్ళారు కదా మీరు, అంటే చేశారు కదా శ్రీవల్లి బర్త్డే సాంగ్, దాంట్లో బర్త్డే అదే ఈ కిసిక్ సాంగ్ అందులో కూడా మొత్తం 6 days అయిందండి అది షూట్. 6 days షూట్ అయితే. సో ఇలా ఉండేవారు రష్మిక గారు, ఎలా ఉండేవారు అంటే రష్మిక గారు ఆ రోజు సాంగ్ డే రోజు మొత్తం అందరూ ఉన్నారు, మొత్తం ఫ్యామిలీ మెంబర్స్, సిండికేట్ మెంబర్స్, మినిస్టర్లు అందరూ ఉంటారు కదా సినిమాలో. ఆ సాంగ్ రోజు అంతా ఆవిడ కూడా ఎక్కువ రోజులు రాలేదు, 6 daysలో ఒక 2 days 3 days వచ్చారు, మిగతా సాంగ్ అంతా శ్రీలీల గారి మీద అవుద్ది కదా. ఆవిడతో మనకి ఎప్పుడంటే ఆ ఇంట్లో సీన్, ఈ సాంగ్ స్టార్ట్ అవ్వకముందు సీన్ ఉంటుంది కదా, అతను రావు రమేష్ గారు ఫోటో దిగాలబ్బా అని శ్రీవల్లి గారు తన్నప్పుడు ఏడా కిసిక్ అంటే నేను వస్తా కదా, అప్పుడు ఆవిడతోనే కాంబినేషన్ డైలాగ్స్ ఏమి ఉండవు, ఆవిడ పక్కన నించొని ఉంటారు, ఆవిడ ఫోటో దిగడానికి వస్తే నేను ఎంట్రీ ఇస్తా అప్పుడు. అది జస్ట్ అంత ఎక్కువ మరి అంత అంటే మాట్లాడుకునే అంత టైం లేదు, బట్ కొంచెంసేపు మాట్లాడింది కూడా జస్ట్ ఆవిడ హాయ్ చెప్పడం, నేను కూడా హాయ్ అండి అని మాట్లాడడం అంతే. సో అంటే తెలుసా ముందే కిసిక్ సాంగ్ ఉంటుందని చెప్పారా? తెలీదండి నాకు తెలీదు, కానీ ఆ షూట్ అయిపోయిన తర్వాత అది హౌస్లో సీన్ అయిన తర్వాత ఆ రోజు ప్యాకప్ అయిపోయింది, కానీ ఆ సాంగ్ ఎప్పుడు లాస్ట్లో అయింది, షూటింగ్ లాస్ట్ డేస్లో అయ్యాయి. ఈ ఇంట్లో సీన్ ఎప్పుడో జరిగిపోయింది అది, అంటే ఒక 4 months రిలీజ్ 4 months ముందే అయిపోయింది. అప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పారనమాట, ఇందులో ఒక సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ కొంచెం నీ పేరు మీద ఈ పేరుకి సంబంధించి ఉంటుంది అన్నారు. అని ఉంటుంది అంటే ఎక్కడో చిన్న ముక్క ఏదో ఎలాగో ఉంటుందేమో చిన్నది అనుకున్నా, కానీ సాంగ్ మొత్తం అలాగే ఉంటుందని తెలీదు. అది షూట్కి వెళ్ళిన రోజు చూసి అప్పుడే విన్నాక సాంగ్ నేను నిజంగా భలే థాట్ అది, కిసిక్ ఆ సౌండ్ తోనే సాంగ్ చేసుకోండి అంటే దానికి ముందు సీన్ అలాగ ఉంటుంది, దానికి ముందు సీన్ ఏదైతే ఉంటుందో అది ఒక చిన్న ఫన్ ఎలిమెంట్ టైప్లో ఎండ్ అవుద్ది, అదే సాంగ్ లీడ్ కనెక్టెడ్ సాంగ్ అనమాట. సో మరి పుష్ప 3లో ఏమేమి షూట్ చేశారు? లేదండి పుష్ప 3లో ఇంకా నా వెంటనే నాకు జస్ట్ అంటే ఉంటాను లేదో కూడా తెలియదు, బట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమన్నారంటే పుష్ప 3లో ఇంకా మంచి క్యారెక్టర్ ఉంటుంది మీది, అంటే ఇంకా త్రూ అవుట్ ట్రావెలింగ్ ఉంటుంది మీది రావు రమేష్ గారితోని. సో ఇంకా సార్ మైండ్లో ఒకసారి మీరు పడ్డారు కాబట్టి ఆబ్వియస్లీ ఇంకా సార్ ఇంకే సినిమా చేసినా మీరు ఉంటారు, అండ్ 3లో కొంచెం దీనికంటే బెటర్ గానే ఉంటది అని చెప్పారు. రావు రమేష్ గారు పిఎం అవుతారు. ఇప్పుడు రావు రమేష్ గారు సీఎం అయిపోయారు కదా, అయిపోయిన తర్వాత ఆయన చెప్తారు కదా డైలాగ్, మీరు సీఎం అయినాక ఈడే మీ ఫోటోలు కొట్టేవాడని. అదే ఆయన నెక్స్ట్ పిఎం అవుతాడా అంటున్నా. మరి నెక్స్ట్ పిఎం ఏమో ఆయన పిఎంఓ ఏదైనా ఏది చేస్తారో మరి మనకు తెలియదు, చూడాలి మరి 3 స్టార్ట్ అయితే చూడాలి. సో అంటే అందరూ సక్సెస్ చేసుకుంటున్నారు. అవునండి, అనుకోకుండా సంధ్యా థియేటర్ ఇష్యూ రోజుకి పెరిగిపోతుంది. అవును. సో దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ అంటే లిటరలీ అంటే చాలా బాధాకరమైన విషయం ఇది, అన్ఫార్చునేట్గా అలాగ జరిగింది. సో లిటరలీ ఒక మనిషి అలాగా చనిపోతే ఎవరైనా సరే డబ్బుల రూపంగా ఏదైనా సాయం చేయగలరు, అండ్ వెళ్ళి వాళ్ళ ప్రెజెన్స్ వెళ్ళి ఏదైనా ఓదార్పు ఏదైనా చేయగలరు, కానీ ఏది చేసినా కూడా మనిషి పోయిన తర్వాత వాళ్ళని తీసుకొని రాలేం. ఆ గిల్ట్ ఆ బాధ అయితే ఖచ్చితంగా ఉండిపోతుంది, అది మనం ఎన్ని చేసినా కూడా వాళ్ళ ఫ్యామిలీకి మనం అది ఇచ్చేయలేం, ఆ బాధ ఎప్పటికీ ఉండిపోద్ది. సో ఆబ్వియస్లీ అందరిలాగే
మనకేంటంటే అంటే అన్ఫార్చునేట్గా ఇన్సిడెంట్ ఎందుకు ఇలా జరిగింది, అవ్వకుండా ఉంటే బాగుంది కదా అని ఒక బాధ అయితే ఉంది. అంటే వెళ్ళారు ఆ రోజు మీరు థియేటర్కి కూడా వెళ్ళారట? నేను వెళ్ళలేదు సంధ్య థియేటర్కి. నేను సంధ్య థియేటర్కి నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళాను. నెక్స్ట్ డే అంటే 5:30 షో ఉంటుంది కదా ఇన్సిడెంట్ అప్పుడు మీరు లేరు అక్కడ. 9:30కి అయింది కదా ఈ ఇన్సిడెంట్. 9:30 అప్పుడు నేను వెళ్ళలేదు. మార్నింగ్ 5:30 షోకి మేము బుక్ చేసాం. అప్పటికి మేము మార్నింగ్ వెళ్ళినప్పటికి మొత్తం ఫుల్ పోలీసులు అంతా చాలా స్ట్రిక్ట్ ఇది ఉండేది. నార్మల్గా అందరూ మేము లోపలికి వెళ్ళకుండా అక్కడ ఎక్కడ బంచ్ ఆఫ్ పీపుల్ నించొని ఉన్నా తిట్టేస్తున్నారు, ఎలాంటి అక్కడ ఎందుకు మీరు నించుంటున్నారని. అయితే ఎందుకు ఎంత స్ట్రిక్ట్ అయిందని మాకు తెలియదు. ఈ నైట్ ఇన్సిడెంట్ అయిందని చెప్పి ఇమీడియట్గా న్యూస్ రాదు కదా. మా నైట్ పడుకొని లేసాం, థియేటర్కి వెళ్ళేసరికి మొత్తం పోలీస్ సెక్యూరిటీ, ఎందుకు ఎంత సెక్యూరిటీ అనుకున్నాం. ఆ తర్వాత తెలిసింది ఇలా జరిగింది అని. మళ్ళీ మీ కెరీర్ విషయానికి వస్తే అసలు ఎక్కడ స్టార్ట్ చేశారు కెరీర్? అంటే ఫన్ బకెట్ భరత్గా ఎప్పుడు పేరు వచ్చింది? నేను 2014లో వచ్చానండి ఇండస్ట్రీకి. 14లో వచ్చిన తర్వాత 14 నుంచి 16 వరకు నార్మల్గానే, అంటే మనకి పెద్ద ఎవరో తెలియదు కదా, ఊరే కొత్త ఇంకా హైదరాబాద్. అప్పుడు వచ్చిన వెంటనే అలాగే ఎవరో ఫ్రెండ్స్ ద్వారా వాళ్ళ ద్వారా మనకి ఆఫీసులు ఉంటే ఆఫీసులకి వెళ్ళడం తిరగడం. కట్ చేస్తే 2016లో ఫన్ బకెట్ అనేది అవకాశం వచ్చింది. 2016 ఫన్ బకెట్ అవకాశం వచ్చిన తర్వాత మాత్రం 21 వరకు చాలా బాగుండేది లైఫ్. అంటే ఇంకా లిటరలీ చెప్పాలంటే అవకాశాల కోసం తిరగడాలు ఇవేమీ ఉండేవి కావు. అంటే కృష్ణానగర్ కష్టాలు ఏం లేవా? కృష్ణానగర్ కష్టాలు అయితే ఎక్కువ ఉండేవి కావు. అంటే బికాస్ ఆఫ్ ఫన్ బకెట్ నార్మల్గానే మనకి కొంచెం బాగానే ఫేమ్లో ఉండేవాళ్ళం కాబట్టి మూవీస్ కానీ ఈవెంట్స్ కానీ టీవీ షోస్ మన జబర్దస్త్ అండ్ గెస్ట్లుగా పిలిచేవారు టీవీ షోస్కి. అండ్ అలాగే ఏమైనా చిన్న తెలిసిన వాళ్ళు షాప్ ఓపెనింగ్స్ ఏమైనా బాగానే ఉండేది ఒక 2021. కానీ ఎప్పుడైతే ఫన్ బకెట్ డౌన్ అయిందో మళ్ళీ కొంచెం కృష్ణానగర్ కష్టాలు అంటే మరీ డీప్ కాదు, కొంచెం మీడియం వరకు అయితే స్టార్ట్ అయ్యి మళ్ళీ. ఇంక ఇండస్ట్రీ అంటే తెలిసిందే కదా, ఎప్పుడు లైఫ్ ఒకలాగా ఉండదు. వన్స్ మనం ఒకసారి సక్సెస్ చూసామంటే మళ్ళీ డౌన్ అనేది మళ్ళీ వస్తుంది, మనకు తెలిసిందే. మొత్తం ఎంతమంది వచ్చారు ఫన్ బకెట్ నుంచి లైమ్ లైట్లోకి? లైమ్ లైట్లో కంటే ఎక్కువ టు బి ఫ్రాంక్ ఫస్ట్ లైమ్ లైట్లోకి వెళ్ళింది అయితే మహేష్ విట్ట అని నా ఫ్రెండ్. యాక్చువల్లీ ఫస్ట్ ఫన్ బకెట్ స్టార్ట్ చేసింది కూడా ఆ అబ్బాయితోనే. మేము మధ్యలో వెళ్ళాం, మేము 13th 15th ఎపిసోడ్కి వెళ్ళాం. ఆ అబ్బాయి ఫస్ట్ నుంచి ఉన్నాడు. సో మనోడు ఫస్ట్ లైమ్ లైట్లోకి వెళ్ళాడు. అప్పటికి మేము ఇంకా జస్ట్ ఓన్లీ చిన్న యూట్యూబ్ వరకు వెబ్ సిరీస్ల వరకు చేస్తే అప్పుడే మనోడు సినిమాలు కూడా చేస్తున్నాడు. సినిమాలు రేంజ్కి వెళ్ళిపోయాడు మనోడు. అప్పుడు మేము సినిమాలు కూడా చేయలే. ఆ తర్వాత ఇంకొకరు అందరూ ఇంకా మెల్లిమెల్లిగా టీం మొత్తం త్రిశూల్, రాజేష్ అన్న అండ్ భార్గవి, ఫనీ, నేను ఇంకా ఒకరు అలా మెల్లిమెల్లిగా లైమ్ లైట్లోకి వచ్చి. భార్గవ్ కనిపించట్లేదు ఏంటి అసలు? ఏమైంది ఇష్యూ అయింది? అది భార్గవ్ స్టోరీ. అది ఫస్ట్ మనోడు ఫన్ బకెట్లో ఉన్నప్పుడు బాగా క్లోజ్ అందరితోనే. కానీ ఆ తర్వాత టిక్ టాక్ అని వచ్చింది ఒకటి. టిక్ టాక్ అని వచ్చిన తర్వాత అప్పుడు కొంచెం ఈ ఏమంటారు ఈ టిక్ టాక్, ఈ రీల్స్, ఈ టైప్ ఆఫ్ అంతా ఎక్కువ బాగా ట్రెండింగ్ అయిపోయి. ఇంకా యూట్యూబ్లు ఇవన్నీ కాకుండా వీళ్ళు బాగా ఫేమస్ అయిపోతున్నారు కదా. మనోడు అలాగే వీడియోలు చేయడం కొంచెం బాగా ఫేమస్ అయ్యాడు. సొంతంగా దాంట్లోంచి వెళ్ళి సొంతంగా నార్మల్గా వీడియో మనం ఏదో ఒక జోక్ చేసి ఏదో ఒక జోక్ పెట్టుకుంటే దానికి ఒక 2 million 3 million వ్యూస్ వచ్చేవి కదా టిక్ టాక్ వల్ల. అందులోనే మీకు ప్రమోషన్లు వచ్చేవి, అందులోనే డబ్బులు. అంటే ఆ ఫన్ బకెట్ ఈ సినిమాల ద్వారా మేము ఏం సంపాదిస్తున్నాం కానీ దానికి 10 రెట్లు ఎక్కువ సంపాదించేవాడు మనోడు. ఇంకా ఆబ్వియస్లీ మనోడు ఏమనుకున్నాడు ఏటో తెలియదు కానీ ఇంకా లేదు ఇక్కడే ఇంకా ఈ సినిమాలు ఇవంటే కొంచెం టఫ్గా ఉంది ప్రజెంట్. ఈ టిక్ టాక్ ఏదో బాగానే మనకు వర్కౌట్ అయింది, డబ్బులు కూడా బాగానే వస్తున్నాయని చెప్పి మనోడు కంప్లీట్గా వైజాగ్ షిఫ్ట్ అయిపోయాడు. హైదరాబాద్ నుంచి వైజాగ్ షిఫ్ట్ అయిపోయాడు. ఇంకా వైజాగ్ షిఫ్ట్ అయిన తర్వాత మనోడు కొంచెం ఆ సక్సెస్ వచ్చిన తర్వాత ఇంకా మాతో ఎక్కువ కాంటాక్ట్లో లేడు. మరి కొంచెం యాటిట్యూడ్ హేటో మరి తెలియదు, మొత్తానికైతే కాంటాక్ట్లో అయితే లేడు. మేము లైట్ తీసుకున్నాం, సర్లే ఇంకా ఎవరి లైఫ్ వాళ్ళది కదా అని. ఇంకొన్ని రోజులు అయిన తర్వాత ఈ న్యూస్, ఈ ఇష్యూ గురించి విన్నాం. మేము కూడా షాక్ అయ్యాం. వరుసగా వస్తున్నాయి న్యూస్లు, వరుసగా వస్తున్నాయి ఇప్పుడు న్యూస్. సినిమా ఇప్పుడు అది ఒకటి అసలు రోజు ఏం జరుగుతుందిరా బాబు అని. జానీ మాస్టర్ దగ్గర నుంచి ఇంతకు ముందు జరిగింది కదా ఇష్యూ. ఏదండి? జానీ మాస్టర్ ముందే కదా తనది. అది ఇప్పుడు చాలా ఇయర్స్ అయిపోయింది కదా, అది 3 years అయి ఉంటుందేమో. రీసెంట్ గా అంటే బెహ్రా అంటే అడుగుతున్నాను ఈ క్వశ్చన్. అంటే ప్రసాద్ బెహ్రా ఉన్నారు కదా, రీసెంట్ గా ఆయన కూడా ఇష్యూ అయింది. సో అంటే మీకు చుట్టాలా మీరేమో భరత్ బెహ్రా? కాదండి, అది యాక్చువల్లీ బెహ్రా అంటే మనోడు తెలుగు, మాది యాక్చువల్లీ ఒడియా టైటిల్ అది. అదే మీది ఒరియా దాంట్లో కూడా. అంటే మీరు ఒరిస్సా అండి, ఒరిస్సా. సో ఇందులో బెహ్రా వేరు, అది BEHERA నాది.
మీది మనోడిది BEHARA. చిన్న లెటర్స్ తేడా ఉన్నాయి. అది బెహరా బెహరా ఇదేదైతే ఉందో ప్రొనౌన్సియేషన్ ఒకేలాగా ఉంది కాబట్టి ఒకటే అనుకుంటారు, కానీ కాదు. కానీ ఫ్రెండే కదా, మీరు రీసెంట్గా ట్వీట్ చేశారటగా మీ గురించి. దేని గురించి అంటే పుష్పాలో చేసినందుకు ఎంకరేజ్గా. మనోడు యాక్చువల్ ఒక సిరీస్ కూడా చేసాం మేము. తమ్మడ మీడియాలో సింగిల్ VIP అని సిరీస్ కూడా చేసాం. సిరీస్ మనోడే రైటింగ్, దానికి మనోడే రాశాడు. ఎందుకు మరి ఇలా కావాలని చేస్తున్నారా అమ్మాయిలు, ఎందుకు అవుతున్నాయి అది అసలు అదే కదా అర్థం అవ్వట్లేదు, ఏం జరుగుతుంది అసలు అని. అలాగని చెప్పి మనం ఒక కంప్లీట్ ప్యూర్ జడ్జిమెంట్ కూడా ఇవ్వలేకపోతున్నాం, ఇది నిజమా అబద్ధమా అని. ఒకటి తర్వాత ఒకటి న్యూస్లో వచ్చేసరికి షాక్ అసలు. ఇది మనోడా ఇలా చేసాడా అని అంటే అసలు నమ్ముది కావట్లేదు. అది కంప్లీట్గా డీటెయిల్గా వెళ్తే తప్పించి. సో మనోడు కూడా ఇంక మరి బిజీ అయిపోయాడు. ఇప్పుడు ఆ సింగిల్ VIP మేము సిరీస్ చేసిన తర్వాత మనోడు ఇంకా ఆ తర్వాత మావిడాకులో అని సిరీస్ చేశాడు. కట్ చేస్తే మళ్ళీ ఇన్ఫినిటీలో పెళ్లివారు మండి చేశాడు కదా. మనోడు కొంచెం బాగా బిజీ. ఇప్పుడు ఆబ్వియస్లీ ఒక స్టేజ్ నుంచి ఒక ఆర్టిస్ట్ ఇంకో పై స్టేజ్కి వెళ్తే వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ అనేది మారిపోద్ది ఆబ్వియస్లీ. సో ఇప్పుడు నా క్యారెక్టర్ ఏంటంటే వన్స్ వాళ్ళ సర్కిల్ మారిన తర్వాత ముందులాగా నువ్వు ఎందుకు మాట్లాడలేదు, నువ్వు ఎందుకు అనేది మనకు ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన స్థాయి కూడా పెరిగితే మన సర్కిల్ పెరిగిపోద్ది, మనం వాళ్ళతో ఎక్కువ రెగ్యులర్ కాంటాక్ట్లో ఉండలేము. సో అలాగే మనోడు కాంటాక్ట్లో లేడు. ఇంకా మళ్ళీ పుష్ప 2 రిలీజ్ అయిన తర్వాత చూసి నాకు ఫోన్ చేసి కంగ్రాట్స్ రా అన్నాడు. అంతే. మళ్ళీ అప్పుడు 2 years తర్వాత మళ్ళీ ఇప్పుడు పుష్ప 2 రిలీజ్ అయిన తర్వాత కాంటాక్ట్ అయ్యాడు. అని అంటే థ్యాంక్ యూ అన్నా అది ఇది అన్నా అని అంటే సరే ఉండైతే నీ పోస్ట్ పెడతాను రా, స్టోరీ పెడతాను, కానీ నేను ఇంకా సినిమా చూడలేదు, స్టోరీ అయితే పెడతాను ఇదే అన్నాడు. థ్యాంక్ యూ అన్న ఏదో ఒకటి పెట్టయితే అంటే పెట్టాడు. ఇంకా నేను ఇంకొక 1 week 10 days అయింది, ఇంటికి వెళ్ళా. ఇలాగ ప్రసాద్ బెహరా అని స్టోరీ వచ్చింది. షాక్ అసలు, ఇది ఎందుకు ఇలా జరిగిందా ఏంటి అని. సినిమా వాళ్ళంతా యాగం చేయాలేమో. ఇప్పుడు ఆల్రెడీ పుష్పలో కూడా కేశవ పరిస్థితి అది కూడా అలాగే. అసలు వింటుంటేనే రోజుకి ఒక స్టోరీ వస్తుంది, ఇది నిజం జరుగుతుందా ఒకటి తర్వాత ఒకటి. అసలు స్టోరీలు రకరకాలైనా కానీ జైలు పళ్ళు అవుతడం అదే కదా మెయిన్, అది ఇబ్బంది అయిపోతుంది ఎక్కువ. సో ఇప్పుడు ఎలా ఉంది మరి, ఇప్పుడు ఈ ఊర్లో ఎలా ఉండేది? ఇప్పుడు మీరు ఆల్రెడీ పుష్ప 2లో చేశారు ఊర్లో కానీ ఎంకరేజ్మెంట్ కానీ, అంటే ఇండస్ట్రీ వేరు, ఇంట్లో ఫ్యామిలీ ఫ్రెండ్స్ వేరే విధంగా ఉంటుంది కదా. ఊర్లో ఫ్రెండ్స్ ఊరు లిటరలీ అంతా బాగానే సపోర్టెడ్ ముందు నుంచి. ఎందుకంటే మా ఊర్లో నుంచి సినిమా ఇండస్ట్రీ ఉండేది నేను ఒక్కడనే, మరి ఇంకా ఎవరు లేదు. ఎందుకంటే అంత దూరం నుంచి హైదరాబాద్లో అక్కడెక్కడో ఒరిస్సా, అది ఒరిస్సా కంప్లీట్ ఒరిస్సా కాదులే, బార్డర్ మాది. నెక్స్ట్ స్టేషన్ నుంచి ఆంధ్రాయే, కానీ ఇంక ఒరిస్సా అండర్లోకి వస్తుంది కదా. సో అక్కడి నుంచి ఇక్కడికి రావడం అని అంటే అది అంతలా ఎవరు లేరు, నేను ఒక్కడనే. సో ఊరి నుంచి మంచి సపోర్టు అండ్ ఫ్రెండ్స్ సపోర్టు అండ్ ఇంకా ఫ్యామిలీ కూడా బాగా సపోర్టు. నేను ఫన్ బకెట్ చేసినప్పటికే బాగా వైరల్ అయ్యాను. అప్పుడు బాగా వైరల్ అయినప్పుడు మిలియన్స్లో అందరికి అప్పుడు అది ఫోన్లోనే కదా. సో ఫోన్లోనే చూస్తే అప్పుడు ఊరు వెళ్ళినప్పుడే కొంచెం బాగా అందరూ నువ్వు పలానా వీడియో చేస్తున్నావు అది ఇది అని చెప్పి, మన ఊరోడు అక్కడ వరకు వెళ్ళావా అని ఒక అందరూ హ్యాపీగా మాట్లాడడం అంతా జరిగేది. మళ్ళీ ఆ ఫన్ బకెట్ అనేది రెగ్యులర్గా ఇంకా చూస్తూ ఉండగానే ఇంక రోజు ఒకే మాట చెప్పరు కదా 10 సార్లు. ఆల్రెడీ నేను వైరల్ అయ్యాను, నేను ట్రెండింగ్లో ఉన్నాను, కానీ 10 సార్లు నేను ఊరు వెళ్ళినప్పుడల్లా నువ్వు కేక హైలైట్ అని ఏమన్నారు. సో మళ్ళీ ఆఫ్టర్ దీస్ మెనీ ఇయర్స్ పుష్ప 2 అనేది మళ్ళీ బిగ్ ఫిలిం, మళ్ళీ అంత పెద్ద సినిమాలో కనిపించాను. కానీ ఇప్పుడు ఇంకొంచెం హడావిడి ఎక్కువైంది ఊర్లో. హడావిడి అంటే వెళ్ళాము ఊరికి, అందరూ ముందులా కాకుండా మళ్ళీ వచ్చి ఫోటోలు దిగుదామని, ఎక్కడ రోడ్డు మీదకి వెళ్తున్నా సరే వచ్చి ఫోటోలు దిగడం. మనకది నేను కూడా ఎక్కువ వెళ్ళలేదు లేండి బయటికి ఈసారి వెళ్ళినప్పుడు, ఎందుకంటే వెళ్తే మళ్ళీ అందరు క్రౌడ్ లాగా వచ్చేస్తున్నారు అనమాట. అంటే అది అంత పెద్ద సినిమా కదా, ఆబ్వియస్లీ ఇది ఉంటుంది. సర్లే అని చెప్పి కొంతమందిని కలిసి, ఇంటికి చాలామంది వచ్చారు ఫోటోలు దిగడానికి మాట్లాడడానికి అలా వచ్చారు. అండ్ దీనికన్నా ముందు స్టార్ మూవీ ఏం చేయలే? స్టార్ ఏదండి? దీనికన్నా ముందు మూవీస్ అంటే స్టార్ హీరోతో చేయలే? స్టార్ హీరోస్తోనే చేశానండి. ఇప్పుడు అది పెద్ద స్టోరీ. ఇప్పుడు చేసాము కొన్ని ఏంటంటే ఇండస్ట్రీలో మనకి చేస్తాము, అవి ఎడిటింగ్లో ఉంటాయా లేదా అనేది ఒక డౌట్. ఎవరితో చేశారు? సరే ఎడిటింగ్లో ఉంది. డిస్కో రాజా చేశా, చాలా మంచి క్యారెక్టర్. అసలు డిస్కో రాజాయే పుష్ప కంటే పెద్ద బ్రేక్ అనుకున్నాను. రవితేజ గారితో మంచి కాంబినేషన్ అది. రవితేజ గారితో కాన్వర్జేషన్ అది చాలా ఫన్నీ సీన్ అది. అసలు ఆ సినిమాతోనే హైలైట్ అయిపోతాను అనుకున్నాను నేను, కానీ ఇది అన్ఫార్చునేట్లీ ఎడిటింగ్ లో పోయింది. చెప్పండి ఒకసారి. అంటే ఆల్రెడీ ఈ సినిమా కూడా రిలీజ్ అయిపోయింది కదా. సినిమా కూడా అయిపోయిందా? అంటే కొంచెం పెద్ద సీన్ అది. సార్ నేను యాక్చువల్లీ ఎట్లా ఉండేది ఇప్పుడు సారు అది ఏంటంటారంటే రవితేజ గారు ట్రాఫిక్ పోలీస్ గెటప్ వేస్తారు, అది సాంగ్ ముందు సీన్ అనమాట. నేను ఇలా బైక్ మీద వస్తా, బైక్ మీద వచ్చాడు అంటే ఆపుతారు. ఆపిన తర్వాత హెల్మెట్ ఏదరా అని అడుగుతారు అనమాట. అక్కడ ఒక చిన్న ఫన్నీ సీన్, హెల్మెట్ లేదంటే సార్ ఇప్పుడే ఇంట్లో మర్చిపోయాను అని అంటాడు అని అంటాను అనమాట. అన్న తర్వాత ఆర్సీ ఎదురా అని అంటే ఓహో సార్ యూసిల్లీ ఇప్పుడే సార్ వచ్చే ముందే మా ఫ్రెండ్ గడు
పాకెట్లో పెట్టుకోరు అన్నాడు. కానీ మర్చి సో వాళ్ళకి మళ్ళీ ఇంకో లైసెన్స్ అలాగే ఒక్కొక్క దాని మీదకి ఆ ఫన్ అని ఆ టైప్ ఆఫ్ ఆయనకి ఎటకారంగా నేను అంటూ ఉంటా. అనిసిన తర్వాత సర్లే అని చెప్పి ఫైన్ కట్టు అని డబ్బులు తీయమంటారు. ఫైన్ కట్టని డబ్బులు తీయమంటే నేను అప్పుడు చిన్న డ్రామా ప్లే చేస్తాను, ఎమోషనల్ డ్రామా. సార్ యాక్చువల్లీ అని చిన్న అంటే నిజంగా ఏడుపు కాదు, అది దొంగ ఏడుపు. ఆ టైప్ ఆఫ్ చేసిన తర్వాత సార్ వచ్చి ఆ డబ్బులు తీసుకొని ఆ పక్కనే ఒక షాప్ ఉంటుంది, ఆ షాప్లో హెల్మెట్ తీసుకొని వచ్చి హెల్మెట్ నా మీద ఇలా పెడతారు. నేను నిజంగా డ్రామా చేసినట్టు ఏడ్చి ఇలాగ మా అమ్మగారికి ఒంట్లో బాగాలేదు సార్ అనేది డ్రామా చెప్తాయి కదా. రే నిజంగానే మీ అమ్మగారికి ఒంట్లో బాగుందో లేదో నాకు తెలియదు, కానీ నీకు ఏదైనా అయితే ఎక్కువ బాధపడేది ఆవిడే, అందుకే బైక్ మీద వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా హెల్మెట్ వేసుకొని వెళ్ళాలి అని చెప్పి హెల్మెట్ ఇలా పెట్టి ఒక చిన్న సోషల్ మెసేజ్ లాగా ఇచ్చి వెళ్ళిపోతుంటే నేను మళ్ళీ డ్రన్ బండి మీద వెళ్ళి సార్ అని పిలిస్తే అని అంటారు. నాకు చిన్న డౌట్ ఉంది సార్, ఇప్పుడు ఎవరైనా పోలీసు వాళ్ళకి డబ్బులు ఇస్తే మడత పెట్టి జోబులు ఎట్టించుకుంటారు, కానీ మీరు కానీ సార్ నాకు వెళ్ళి హెల్మెట్ కొనిసి ఇచ్చారు అని మళ్ళీ ఇంకోటి నా స్లాంగ్లో అంట, లైసెన్స్ ఎదురా అంటారు. సార్ వస్తాను సార్ వెళ్ళిపోతాను. సో అదొక సీన్. అలాగే ఇంకొక సీన్, ఇలాగ ఒక 2-3 ఫన్నీ సీన్స్ ఉన్నాయి. అన్నీ పోయాయా? పోయింది. అలాగని అంటే అంత పెద్ద స్టార్తోని ఆ డైలాగ్ ఇది అనేది. అంటే ఎలా ఉండేవారు రవితేజ గారు మీతో, అంటే బిహైండ్ ద స్క్రీన్ అంటే ఇంతే జరిగింది నార్మల్ అంటే మాట్లాడారు. అంటే మీరు పంచలేశారు కదా సినిమాలో, తన పంచ్ అదే నేను ఎందుకు అన్నాను అది బ్రేక్ అవుతుందని అనుకున్నానంటే, ఆయన యాక్చువల్ అందరికి పంచులు వేస్తారు కదా, లిటరల్ నేను ఆయనకి వేస్తాను పంచు. అవును. సో అందుకే ఆ సీన్ బాగా పేలుతుంది అనుకున్నా. సార్ బాగానే ఉన్నారు, బాగానే మాట్లాడారు. అంతా అయిపోయిన తర్వాత చాలా ఓపెన్గా ఉంటారు ఆయన. సినిమా అయిపోయిన తర్వాత కూడా వెళ్ళిపోతుంటే సార్ ఒక ఫోటో సార్ అన్న అప్పుడే ముందే అడగచ్చు కదా అదే అంటే దాదా అన్న ఫోటో ఇచ్చారు. అంతే. అది ఒక నైట్ షూట్ జరిగిందనమాట రామోజీలో, అదొకటి. నెక్స్ట్ గుంటూరు కారం చేశా, గుంటూరు కారంలో కూడా పోయింది. గుంటూరు కారంలో కూడా మహేష్ బాబు గారి కాంబినేషనే. ఇప్పుడు అదేంటంటే పెద్ద పెద్దలతో చేస్తున్నాను, ఒకటి ఏమో మంచి క్యారెక్టర్ ఎదిరిపోద్ది అనుకుంటే మళ్ళీ ఎడిటింగ్ లో పోతుంది. మహేష్ బాబు గారితో అంటే అది మరి అంటే ఇప్పుడు రవితేజ గారు అంత పెద్ద సీన్ కాదు, కానీ అంత పెద్ద సెలబ్రిటీ అంత పెద్ద స్టార్ తోని మనకి ఏదో క్యారెక్టర్ పడిన హ్యాపీనెస్ వేరు కదా. అది ఒక సునీల్ అన్న ఉంటారు సినిమాలో, వాళ్ళతో పాటు 4 యూట్యూబర్స్ ఉంటారు. అంటే యూట్యూబర్స్ ఇన్ ద సెన్స్ ఆ యూట్యూబ్ లో కొంచెం బాగా ట్రెండింగ్ అయిన వాళ్ళని పెడదాము, కొంచెం చూడడానికి రఫ్ అండ్ టఫ్ లుక్ ఉండాలి కానీ ఫుల్ కామెడీ చేయాలనే టైప్ లో డైరెక్టర్ గారు అనుకున్నారు త్రివిక్రమ్ సార్. సరే అని చెప్పి ఒక 4 సెలెక్ట్ చేస్తే మేమందరం సునీల్ గారితో ఉంటాం. ఒక చిన్న షాపింగ్ మాల్లో ఫన్నీ సీన్ అది. అయితే ఆ సీన్ చేస్తున్నప్పుడు సునీల్ అన్న ఫుల్ సీరియస్ ఉంటాడు. అది ఒక టైప్ ఆఫ్ ఫన్ అనమాట. వెళ్ళండిరా అని అంటే కొట్టడానికి వెళ్ళండి అనే టైప్లో. అలాగే ఒకరు వెళ్తాం, ఫన్ అవుతుంటుంది. అక్కడ మహేష్ బాబు గారు నించొని ఉంటారు, మనకు కొడుతుంటారు. మనం మళ్ళీ కామెడీగా సార్తో మాట్లాడుతుంటే పరిగెట్టి ఒక దగ్గర దాగుంటే పక్కన ఆడవాళ్ళ బట్టలు ఉంటాయి షాపింగ్ మాల్లో. ఆడవాళ్ళ బట్టలు తీసుకుని చూస్తుంటే ఆడవాళ్ళ బట్టలు వేసుకుంటావు నువ్వు అంటే అయిపోయిన తర్వాత చంపడానికి వెళ్ళినప్పుడేమో వేసేట్రా అన్నీ నాకు ఒకటికి ఇలా కత్తిలు ఇస్తుంటే కత్తిలు పుట్టుకుని వెళ్తుంటారు సీరియస్గా. వెళ్ళిరా నువ్వు కూడా వేసి అంటేనే ఈ కత్తి వెళ్తే ఈ కత్తి రాదు, ఏంటి కత్తి రావట్లేదు అని చూడగానే ఈయన పట్టుకుని ఉంటారు. అదే మళ్ళీ ఇంకో చిన్న పంచ్ కొట్టినట్టు అలాగే ఒక సీన్ జరిగింది సినిమాలో. బాగుంటుంది ఫన్నీ ఫైట్ సీన్, కానీ కాన్వర్జేషన్ చిన్న డైలాగ్స్ బాగానే ఉంటుంది. అది పండక్కి రిలీజ్ అవుద్ది చూసుకుందాం అనుకుంటే అది కూడా పోయింది. అలాగే చాలా డిసప్పాయింట్మెంట్ ఉంటాయి ఎడిటింగ్ లో. అది ఇంకా ఇండస్ట్రీలో కామన్, అది అలవాటు అయిపోయింది. స్టార్టింగ్ లో కొంచెం బాధపడే వాళ్ళం కానీ అలా పోతున్నాయని. బట్ ఒక సెర్టైన్ స్టేజ్ మనకంటూ ఒక క్యారెక్టర్ పడి, అంటే ఇలా ఇప్పుడు ఇంతవరకు చేసినవి చిన్న క్యారెక్టర్స్. ఈ సినిమాలో మనం యూట్యూబ్ వల్ల ట్రెండింగ్ అయ్యాం కాబట్టి పలానా ఒక పిల్లడికి ఒక క్యారెక్టర్ ఇద్దాం అని చిన్న బిట్ ఏదో పెట్టి అలా యాడ్ చేస్తారు. కానీ ఒక ఫుల్ లెంత్ రోల్ త్రూ అవుట్ మంచి ఇంపాక్ట్ ఉన్న క్యారెక్టర్ ఏదైతే పడుతుంది సినిమాలో, అప్పుడు మనకి ఎడిటింగ్ ప్రాబ్లమ్స్ ఇంతవరకు అలాంటిది ఏం పడలేదు. అంటే అంత క్యారెక్టరైజేషన్ ఉండే క్యారెక్టర్ పడలేదు. ఫుల్ లెంత్ క్యారెక్టర్స్ చేసా. ఇప్పుడు అహింస అనే మూవీ ఉంది, ఫుల్ లెంత్ చేసా. అందులో తేజ గారి మూవీ ఫుల్ లెంత్ చేసా. నెక్స్ట్ బుట్టబొమ్మ అని ఒక మూవీ, అది ఫస్ట్ హాఫ్ అంతా ఉంటుంది సినిమాలో. అది ఒక ఆటో డ్రైవర్ క్యారెక్టర్. అది కాకపోతే ఒక క్యారెక్టరైజేషన్, కంప్లీట్ క్యారెక్టరైజేషన్ ఉండే క్యారెక్టర్ ఎంతవరకు అయితే ఏది పడలేదు. సో అది పడితే కొంచెం మనకి. తేజ గారు ఎలా కొడతారంట కదా, నిజమేనా? అందరూ అడుగుతున్నారు, ఎవరైనా ఇస్తాను ఎవరు చెప్పట్లేదు మీరు. అది కొట్టడం అనేది ఏమి ఉండదు, కాకపోతే ఆయన మాట్లాడితేనే కొంచెం భయం వేస్తుంది మనకి. అంటే ఇప్పుడు ఆయన దగ్గరికి మనం వెళ్ళినంత వరకు ఆయన చూస్తే సీరియస్ ఉన్నాడు అనే ఫీలింగ్ ఉంటుంది. కానీ రోజు కలిసి మాట్లాడిన తర్వాత ఓహో ఇదా ఈయన క్యారెక్టర్ అని. అంటే ఎప్పుడు సీరియస్ అవుతారో ఎప్పుడు ఫన్ చేస్తారో తెలియదు. అంటే సడన్గా ఒకసారి వచ్చి ఎక్కడికి వెళ్ళావు నువ్వు? సార్ ఇక్కడే ఉన్నాను సార్, షార్ట్ రెడీ అని తెలియదు నీకు అని సీరియస్గా ఉంటారు.
అంటే సార్ చాలా సీరియస్గా ఉన్నారని చెప్పి లేదు సార్ ఇప్పుడే నాకు పిలిచారు సార్ అంటే వాళ్ళు పిలిచినంత వరకు నువ్వు వెయిట్ చేస్తావు అక్కడ అలా కాదు అంటే అది సీరియస్ అవుతున్నారో తెలియదు. సో ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ కొట్టడాలు గిట్టడాలు ఏం లేవు అసలు. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే మాకైతే మేము షూటింగ్ జరుగుతున్నప్పుడు ఏదైనా డైలాగ్స్ చెప్పాలంటే చాలా ఓపెన్గా సార్ దగ్గరికి వెళ్ళిపోయి సార్ ఇప్పుడు ఈ డైలాగ్ వెళ్ళేద్దాం అనుకుంటున్నాను అయ్యేస్తావు చెప్పరా అంటే ఇలాగ పంచి వచ్చింది. ఏసే ఏ డైలాగులు వస్తే చెప్పు నాకు నచ్చిందంటే పెట్టేద్దాం అంటే ఫ్రీడమ్ ఇస్తారు యాక్టర్కి, ఫ్రీడమ్ ఇచ్చేస్తా అండ్ చాలా ఫన్నీ. అడవి అహింస అడివి గిడివి మొత్తం అయిపోయిందా? సేమ్ అవ్వలేదు బట్ లిటిల్ ఎంజాయ్ చేసాం బాగా, ఎందుకంటే మధ్యప్రదేశ్ అని ఊరు ఎప్పుడు వెళ్ళలేదు. సో మంచి మంచి లొకేషన్స్ తిరగడం చాలా బాగా. ఏంటి అప్కమింగ్ మూవీ ఏంటి? అప్కమింగ్గా ప్రెసెంట్ అయితే పొలిమేరా 3 అని, పొలిమేరా 1 2 చూసారా హిట్ ఆ సినిమా, అది 3 ఇప్పుడు తీస్తున్నారు కొంచెం హై బడ్జెట్లో. అంటే 1 2 హిట్ అయింది కాబట్టి 3 పార్ట్ 3 కొంచెం హై బడ్జెట్లో చేస్తున్నారంట. సో దాంట్లో క్యారెక్టర్ ఓకే అయింది, మంచి క్యారెక్టరే. నెక్స్ట్ RC16 ఒకటి రామ్ చరణ్ గారిది, అది స్లాంగ్ శ్రీకాకుళం వేసాం, శ్రీకాకుళం వైజాగ్ స్లాంగ్ సినిమా అంతా. సో అందులో కూడా క్యారెక్టర్ ఓకే అయింది. ప్రజెంట్ చేయడం అయితే గీతా ఆర్ట్స్లోన మన శ్రీ విష్ణు గారి మూవీ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకోటి కొత్త హీరోతోని ఫుల్ అండ్ ఫ్రెండ్ క్యారెక్టర్ ఒకటి చేస్తున్నాను ప్రజెంట్. ఓకే, ఖచ్చితంగా మీకు మంచి మంచి క్యారెక్టర్లు పడాలి, ఫుల్ లెంత్ క్యారెక్టర్లు పడాలి. అదే సార్ దాని గురించి వెయిటింగ్. మంచి ఇంపాక్ట్ ఉన్న క్యారెక్టర్ పడితే మాకు కూడా ఒక చిన్న ఛాలెంజింగ్గా ఉంటుంది కదా. ఇప్పుడు నార్మల్గా ఎంతవరకు మేము చేసే రెగ్యులర్ ఫన్ ఏదో కామెడీ ఫన్ బకెట్ ద్వారా వచ్చిన కామెడీ ఇవన్నీ చేసాం, కానీ ఒక డిఫరెంట్ రోల్స్ చేస్తే మాకు ఛాలెంజింగ్ ఉంటుంది, చేయాలి అని వెయిట్ చేస్తున్నాం. ఆడిషన్స్కి వెళ్తున్నాం, ఆడిషన్స్ ఇస్తున్నాం దేవుడి దయ వల్ల. చివరిగా పుష్ప 3లో అందరూ విజయ్ దేవరకొండ అని సస్పెన్స్ పెడతారు కదా పుష్ప 3 కోసం. సో మళ్ళీ తనే ఏమంటాము షెకావత్ పుట్టి మళ్ళీ వస్తాడు, లైక్ చనిపోడు అనేసి అంటున్నారు. అవును, మాకేమైనా క్లూ ఇవ్వగలుగుతారా? పుష్ప అంటే ఏం తెలియదు సార్ నాకు కూడా ఏం తెలియదు. అంటే ఇప్పుడు నేను నాదేదో ఫుల్ లెంత్ రోల్ సినిమా అంతా పెద్ద రోల్ అనుకోండి, కొంచెమైనా నాకు ఆ స్టోరీ గురించి తెలిసే ఛాన్స్ ఉంటాయి. మనం కొంచెం చిన్న క్యారెక్టరే కాబట్టి మనకి ఇచ్చేంత వరకు ఏ రెస్పెక్ట్ ఉంటుందో అంతే. మనం ఇప్పుడు మనం వెళ్ళి ఏటన్నా నెక్స్ట్ స్టోరీ అంటే మనం మనకు చెప్పరు. సో నేను కూడా నార్మల్ ఆడియన్స్ లాగే ఏం జరుగుతుందా అని వెయిటింగ్. కాకపోతే లాస్ట్ ఫైనల్ షాట్ చూస్తే ఆ కట్అవుట్ కొంచెం విజయ్ దేవరకొండ గారిలా కనిపించారు. సో ఆ హైట్ అదంతా. సో ఆయనే అనుకుంటున్నాను నేను. అయితే ఎందుకు వచ్చిందంటే ఇది బలంగా జనరల్గా సుకుమార్ గారు పూరి గారు మాట్లాడుకుంటున్నప్పుడు విజయ్తో ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని అనేసి అడుగుతారు. ఎవరు తిను అడిగితే మీరు కూడా చూస్తారా, చాలా బాగుంటుంది, మీరు కూడా చూస్తారు కదా, ఆల్రెడీ మీరు చేయబోతున్నారు అని సుకుమార్తో అంటారు. సో ఆ ఉద్దేశంతో ఇట్లా నెక్స్ట్ ప్రాజెక్ట్ తనదే అనేసి అంటున్నారు. అవునవును. సో మీ దాంతో క్లియర్ అయిపోయింది అనుకుంటాను నేను. లేదు, నేను కూడా నార్మల్ ఆడియన్స్ గెస్ట్ చేస్తున్నాను అంతే, నిజమా అబద్ధం నాకు తెలియదు. మరి ఏది చేసినా సార్ ప్లాన్ కొంచెం పీక్స్లోనే ఉంటుంది, చూడాలి మరి. అండ్ ఆయన తీసేది ఏదైనా కూడా సర్ప్రైజింగ్ ఎలిమెంట్ లాగా ఉంటేనే బాగుంటుంది. నేను కూడా లిటరల్లీ తెలిసినా కూడా తెలియకూడదు అన్నట్టు ఉంచుకుంటాను, ఎందుకంటే ఆ పెప్ బాగుంటుంది. ఆయన సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ తీసే షార్ట్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. కిసిక్ 2 సాంగ్ కూడా ఉంటుందా? ఎందుకంటే అది చెప్పొచ్చు కదండి, ఎందుకంటే దానికి కారణం మీరే కాబట్టి. కిసిక్ 2 సాంగ్ ఉంటుందో లేదో తెలియదు. ఓకే, జస్ట్ కిడింగ్. ఓకే భరత్ గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్. వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్, ఐ డ్రీమ్ మీడియాకి అండ్ నన్ను ఇన్వైట్ చేసినందుకు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్.